ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి తిరుగులేని అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. జూలై 1-2 తేదీల్లో గురు చంద్రుల కలయికతో గజకేసరి ధనయోగం అనేది ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగాల వల్ల ఈ రాశి వారికి మంచి విదేశీ ఆఫర్లు, డబ్బు రావడం, ఊహించని ఆర్థికంగా ఎదగడం అనేది జరుగుతుంది. రాజయోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ అదృష్టం ఈ రాశి వారికి ఏ రూపంలో ఏ విధంగా వస్తుంది. అలాగే 2 మహాయోగాలు ఏర్పడుతున్నాయి. మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడు 7వ ఇంట్లో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పడడంతో, అలాగే అక్కడే ఉన్న బుధ శుక్రులతో కలిసి ధనలక్ష్మి యోగాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపుతుంది, పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సంప్రదించాల్సిన నెంబర్ 9989446572. ఈ రాశి వారికి 4వ ఇంట్లో దిగ్బల రాజయోగాన్ని ఏర్పరుస్తున్న చంద్రునితో 10వ ఇంట్లో ఉన్న గురు శుక్ర బుధ గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల వీరికి తిరుగులేని రాజయోగాలు, భాగ్యభోగాలు అనేవి ఏర్పడుతున్నాయి. పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగంలో, సమాజంలో కూడా హోదా స్థాయి పెరుగుతుంది. ఆదాయం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు 4 దిక్కుల నుండి ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలని వస్తాయి. అలాగే రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. సెలబ్రిటీలతో పరిచయాలు పెరుగుతాయి. సాధారణ వ్యక్తి కూడా ధనవంతుడయ్యే అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న శుభవార్త ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. రాశి వ్యక్తులు ఒక విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి 6th సెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే ఏదైనా ఈ పని పూర్తి అవుతుందా లేదా అని మంచి ఆలోచనతో ఉంటారు. కాబట్టి వీరి 6th సెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు అనుకూలంగా ఉండడంతో పాటు వీరికి ఇంతకాలంగా పడ్డ కష్టాలకు ఒక ముగింపు అనేది వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఒత్తిడి వల్ల చిన్నపాటి తలనొప్పి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి విశ్రాంతి కాస్త అవసరం. అలాగే ఈ రాశి వారికి అద్భుతమైన గ్రహబలం అనేది ఉంటుంది. ఈ రోజున ఏర్పడే గజకేసరి యొక్క బలం ఉద్యోగం, ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారవేత్తలకు లాభాలు చాలా బాగుంటున్నాయి. చంద్రుడి వల్ల మీ ధైర్యం, శౌర్యం, పరాక్రమం పెరుగుతుంది. శుక్ల యోగం ఏర్పడడం వల్ల మీ వ్యాపారంలో భారీ లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బలమైన అవకాశం అనేది వస్తుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు మామూలు కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు పెండింగ్లో ఉన్న వాణిజ్య పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే మీ సంభాషణ నైపుణ్యం మార్కెట్లో ఎంతగా మాయ చేస్తుందంటే మీరు అత్యంత ప్రముఖ క్లయింట్లను సైతం
సులభంగా ఆకట్టుకోగలుగుతారు. మీరు ఒక పెద్ద కార్పొరేట్ ప్రాజెక్టు లేదా టెండర్కు దక్కించుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే పనిలో కొత్త ఉన్నతమైన విషయాలను నేర్చుకుంటారు. మీ కంపెనీ నుండి ఒక ప్రధాన శిక్షణ కార్యాలయానికి లేదా వర్క్షాప్కి మీకు ఆహ్వానం అందవచ్చు. మీ యాజమాని అందించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయండి. ఇకపోతే మీ పనిలో ముఖ్యమైన కొత్త ప్రాజెక్టును అప్పగించవచ్చు. ఆ అవకాశాన్ని కోల్పోకుండా ఉండేటందుకు పూర్తి చురుకుగా ఉండండి. అలాగే మీ హాస్టల్ పిల్లలు వీడియో కాల్స్ ఒక సంతోషకరమైన శుభవార్త అనేది చెప్తారు. కుటుంబంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈరోజు ముఖ్యమైన పనుల్లోకి వెళ్ళే ముందు గోధుమ రంగు దుస్తులు ధరించండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది. రోజున కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వింటారు. కానీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది ఖర్చుతో కూడిన పని. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అప్పు ఇవ్వాలనుకున్నా లేదా అప్పు తీసుకోవాలనుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించండి. విధంగా మాట నమ్మి డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఏదైనా ఆధారం తీసుకొని డబ్బు ఇవ్వండి. అంటే మీకు చాలా జాలి గుణం అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీ చేతికి డబ్బు రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఆధారం తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. గురుబలం వీరికి అనుకూలంగా ఉండడంతో వీరికి తెలివితేటలు మరింత పెరుగుతాయి. అలాగే కొన్ని విషయాలలో పొరపాటు చేయబోతున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో చాలా సంతోషంగా మాట్లాడండి. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే మీకు శత్రుత్వం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ చుట్టూ సానుకూల సమయం ఉన్నా కూడా శత్రువులు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అనుకోకుండా ఈరోజు 2 అవకాశాలు మీ చేతికి వస్తాయి. కానీ తులారాశి వ్యక్తులు ఏ విషయంలోనైనా కాస్త ఆలస్యం అనేది చేస్తారు. కాబట్టి అవకాశాలని వారి చేతుల్లోనే వారు చేజారించుకుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు అస్సలు ఆలస్యం చేయకండి. వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం వల్ల మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించుకొని వెంటనే నిర్ణయం అనేది తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. లేదంటే వేరే వారి చేతికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారం, ఉద్యోగం, వృత్తి అన్ని విషయాలలో వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ సమయం చాలా కష్టపడాల్సిన సమయం. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అలాగే ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎక్కువ శాతం అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయం మీకు చాలా ముఖ్యమైన సమయం. మీరు ఆర్థికంగా ఎదగడానికి ఇది అనుకూలమైన సమయం. ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఉద్యోగం చేయాలనుకునే వారు ఈ సమయంలో మీరు ప్రారంభం చేసినట్లయితే విజయవంతంగా పూర్తవుతుంది. మీ జీవితం అనేది సక్సెస్ కనిపిస్తుంది.